హాయ్, దిస్ ఈజ్ లచ్చమామ మొబైల్స్ టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఇటీవల చాలామంది ఎదురవుతున్న సమస్య ఏంటంటే మొబైల్స్ చాలామంది కొనుగోలు చేస్తున్నారు. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటున్నారు. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ షాపులో కొంటే పర్లేదు, ఫ్లిప్కార్ట్లో కొంటే పర్లేదు, బిల్ ఉన్న బాక్స్ ఉంటే కొనలేదు. కాకపోతే ఇళ్ళ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, ముక్కుమొహం తెలియని వాళ్ళ దగ్గర తాకట్టు ఫోన్లు అన్నీ పెట్టుకుంటున్నారు. తాకట్టు ఫోన్లు పెట్టుకొని అంటే వాళ్ళకి ఎక్కడో దొరుకుతున్నాయి ఫోన్లు. దొరికి వాడు ఏం చేస్తాడంటే షాపులో ఎవరు కొనట్లేదని చెప్పేసి షాపులో కొనట్లేదని కొంతమంది అమాయకులు పట్టుకొని తాకట్టు పెట్టుకోండి, అమ్మద్దు, మేము తర్వాత విడిపించుకోండి అని చెప్పి 3,000, 4,000 రూపాయలకి, 5,000కి అని తాకట్టు పెట్టేస్తున్నారు. సరే, వడ్డీ కాసుపడి కొంతమంది ఫోను 20,000 ఫోను 5,000కి వస్తుంది కదా, వడ్డీ వస్తుందని ఆశతో కొంతమంది ఫోన్లు పెట్టుకుంటున్నారు. కాకపోతే కొన్నాళ్ళ తర్వాత వాడు రాకపోవడం, ఆ ఫోన్ విడిపించుకోకపోవడం, దానికి లాక్లు ఉండడం, లాక్ తీయించుకోవడం ఇలా జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చాలామంది ఏం చేస్తారంటే దాన్ని సిమ్ వేసుకుంటున్నారు. అందరూ సిమ్ వేయడం వల్ల సిమ్ వేసిన తర్వాత దానికి సిగ్నల్ రావట్లేదని సెల్ షాపులకు వస్తున్నారు. సెల్ షాపులకు వస్తే అది తీరా చూస్తే ఐఎమ్ఈ నెంబర్ బ్లాక్లో ఉంటుంది. ఐఎమ్ఈ నెంబర్ బ్లాక్ ఏంటన్నా అని వాళ్ళు అడగడం. ఐఎమ్ఈ నెంబర్ బ్లాక్ అంటే ఏంటంటే, ఈ మొబైల్స్ పోయినాయి, అన్ని మొబైల్స్ మిస్ అయిన మొబైల్స్ అందరూ స్టేషన్లో, లేదంటే మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనం కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఐఎమ్ఈ నెంబర్ బ్లాక్ చేస్తారు. ఐఎమ్ఈ నెంబర్ బ్లాక్ చేస్తారు. ఆ విషయం ఫోన్ తాకట్టు పెట్టుకున్న వాళ్ళకి, లేదా సెకండ్ హ్యాండ్ కొనుక్కున్న వాళ్ళకి తెలియక సిమ్ వేసుకున్నారు. సిమ్ వేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తుంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు సిమ్ అయితే వేసారో వాళ్ళని పట్టుకుంటున్నారు. వాళ్ళని పట్టుకోవడం వల్ల, బాబు నువ్వు పలానా సెల్లో నువ్వు సిమ్ వేసావు, నీ మర్యాదగా ఆ ఫోన్ తెచ్చి అని చెప్పేసి ఇట్లాగా డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ రావడం జరుగుతుంది. వీళ్ళు కంగారు పడడం జరుగుతుంది. అయితే చాలామంది ఈ విషయంలో బలవుతున్నారు తెలియక. అయితే మీరు మొబైల్ కొనేటప్పుడు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఎవరి దగ్గర కొంటే వీలైనంత వరకు మార్కెట్లో షాపుల్లోనే కొనండి. మంచి గుడ్ విల్ ఉన్న షాపులో కొనండి. అంతేగాని మధ్య వ్యక్తి దగ్గర, ముక్కుమొహం తెలియని వాళ్ళ దగ్గర, లేదా ఇంటి పక్కన వాళ్ళ వీళ్ళ దగ్గర మొబైల్ కొనొద్దు. ఒకవేళ మీరు కానీ మొబైల్ కొనాలనుకుంటే ఐఎమ్ఈ నెంబరు అది కంప్లీట్లో ఉందో లేదో తెలుసుకోండి. అది ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఎలా చెక్ చేయాలో వీడియో ఫాలో అవ్వండి. ముందుగా నా మొబైల్లో నా ఐఎమ్ఈ నెంబరే నేను చెక్ చేస్తున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఐఎమ్ఈ నెంబర్ సెట్టింగ్స్ వస్తుంది. ఇందులో నా మొబైల్ ఐఎమ్ఈ నెంబర్ కాపీ చేస్తున్నాను. కాపీ చేసుకొని గూగుల్లో, క్రోమ్ లేదా గూగుల్లో CIR ఐఎమ్ఈ నెంబర్ వెరిఫికేషన్ గవర్నమెంట్ది అనమాట. గవర్నమెంట్ వెబ్సైట్ ఇది, అఫీషియల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన వెబ్సైటు. ఇందులో ముందుగా వాడు అడిగిన క్యాప్చా కొట్టండి. 5RMYB8P. దాని తర్వాత మీ ఫోన్ నెంబర్ కొట్టండి. ఫోన్ నెంబర్ కొట్టిన తర్వాత క్యాప్చా మ్యాచ్ అవ్వాలని చెప్తుంది. క్యాప్చా ఒకసారి కొత్తది, రెండోసారి మళ్ళీ కొడుతున్నా రీఎంట్రీ. ఈసారి క్యాప్చా మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిన తర్వాత నేను ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఫోన్ నెంబర్ వచ్చాక ఓటీపీ అడిగిద్ది. మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఏ నెంబర్ అయితే ఇచ్చానో ఓటీపీ కొట్టండి. ఓటీపీ కొట్టడం వల్ల మీకేమీ ఇబ్బంది ఉండదు. తర్వాత ఐఎమ్ఈ నెంబర్ అడిగింది. ఓటీపీ మ్యాచ్ అయిన తర్వాత ఐఎమ్ఈ నెంబర్ అడిగింది. నేను ఇందాక నా ఐఎమ్ఈ నెంబర్ కాపీ చేసుకున్నాను కదా, ఐఎమ్ఈ నెంబర్ కొడుతున్నాను. కొట్టిన తర్వాత ఐఎమ్ఈఐ నెంబర్ కొట్టిన తర్వాత సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేశాక ఇలా డీటెయిల్స్ వస్తుంది చూడండి. నా మొబైల్ వచ్చేసి ఒప్పో CPH 2505. ఓకే, CPH 2505 అంటే అది సిరీస్ నెంబరు. దాన్ని మళ్ళీ గూగుల్లో కన్వర్ట్ కొడితే ఆ నెంబర్ని మోడల్ నెంబర్ వస్తుంది. అంటే ఒప్పో Reno 85G నాది. ఓకే, ఇలా వస్తుంది. ఒకవేళ ఇక చెక్ అదర్ ఐఎమ్ఈ నెంబర్ ఉంటుంది. కంపల్సరీ 2 ఐఎమ్ఈ నెంబర్లు చెక్ చేసుకోవాలి మీరు. నేను ఇప్పుడు శాంపిల్ మీకు తెలియడం కోసం ఒక ఐఎమ్ఈ నెంబరే చెక్ చేశాను. ఓకేనా, నాది బ్లాక్ లిస్ట్లో లేకపోతే ఇలా వస్తుంది. మోడల్ అన్నీ వస్తుంది. ఒకవేళ బ్లాక్ లిస్ట్లో ఉంటే మాత్రం
మీకు శాంపిల్ ఆల్రెడీ నేను స్క్రీన్ షాట్ తీసా, కొన్ని మొబైల్స్ చెక్ చేసా, ఇలా వస్తుంది. ఇట్లా డీటెయిల్స్ వస్తుంది. ఎలా వస్తుందంటే టైటిల్, స్టేటస్, రిమార్క్, ఐఎంఈ నెంబర్ ఈజ్ బ్లాక్ అని వస్తుంది. ఇలా ఐఎంఈ నెంబర్ బ్లాక్లో వచ్చిన మొబైల్స్కి సిగ్నల్స్ అయితే రావు. కానీ మీ నెంబర్ డిపార్ట్మెంట్కి అనేది వెళ్ళిపోతుంది. ఒకవేళ ఐఎంఈ నెంబర్ తీయాలంటే ఆ మొబైల్ ఎవరైతే కేసు ఫైల్ చేశారో ఆన్లైన్లో వాళ్ళకి మాత్రమే ఓటీపీ చెప్తే వాళ్ళ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఐఎంఈ నెంబర్ బ్లాక్ తీయాలంటే ఫస్ట్ ఆ నెంబర్ కొట్టాలి, ఓటీపీ చెప్పాలి, అప్పుడు ఐఎంఈ నెంబర్ బ్లాక్ అనేది పోతుంది. ఓకే. అయితే మీరు అలాంటి టైంలో మీరు తెలుసో తెలియక ఒకసారి మొబైల్ ఒకవేళ మీ సిమ్ వేశారు, మొబైల్ బ్లాక్ లిస్ట్లో పడ్డది మీకు తెలిసింది. చాలామంది కంగారు పడి ఏం చేస్తున్నారంటే సిమ్ తీసేస్తున్నారు. అలా తీయద్దు, అది ఇంకా ప్రమాదం. మీరు ఏం చేస్తారంటే ఫోన్ ఆన్లో పెట్టుకోండి. మీకు డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వస్తే, సార్ మాకు ఇలా పలానా మొబైల్ పలానా వాళ్ళు ఇచ్చారు, తాకట్టు పెట్టుకుంటే తాకట్టు, దొరికితే దొరికింది, ఏ విషయం ఉన్నది చెప్పండి. అప్పుడు ఏమైందంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. కూడదు నేను భయపడి మీరు సిమ్ మార్చేస్తే మీ ఆధార్ అడ్రస్ అన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. మీరు లేదంటే ఇంతకుముందు అదే సిమ్ ఏ మొబైల్ వేశారో ఆ మొబైల్లో ఐఎంఈ నెంబర్ ద్వారా మొత్తానికి ఎలా అయినా వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుని వస్తారు. అక్కడ దాకా వచ్చి మీ మీద కేసు ఫైల్ చేయించుకోవడం కన్నా మీరు మొబైల్ను గవర్నమెంట్కి, అదే డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం మంచిదన్నమాట. భయపడి ఎవరు అలా చేయొద్దు. ముఖ్యంగా ఎవరు మొబైల్ తాకట్టు పెట్టుకోవద్దు. మొబైల్ ఎవరు సెకండ్ హ్యాండ్ కొనవద్దు. ఒకవేళ మీరు ఐఎంఈ నెంబరు సిమ్ వేసాక మీ సిమ్ము బ్లాక్ లిస్ట్లో ఉన్న మొబైల్ మీ సిమ్ వేస్తే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు అర్జెంటుగా ఆ మొబైల్ హ్యాండ్ ఓవర్ చేయకండి. ఎందుకంటే తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు మొబైల్ ఇచ్చేసాం సార్, మాకు ఎవరైతే ఇచ్చారో అది రిస్క్ ఉందని చెప్పి ఐఎంఈ నెంబర్ బ్లాక్లో తెలిసిందని ఇచ్చేసాం అంటే కుదరదు. మీ సిమ్ వేసాక వన్స్ మీరే రెస్పాన్సిబిలిటీ. మీరు ఆ మొబైల్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాల్సిందే. లేని పక్షంలో అట్లీస్ట్ ఆ మొబైల్ వాడికి ఇవ్వాల్సింది తప్పదు అనుకుంటే అప్పుడు వాడి దగ్గర ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, వాడి ఫోటో అన్ని అడ్రస్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి సేఫ్ జోన్లో. ఒకవేళ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఆ మొబైల్ వాడి అడ్రస్ ఫార్వర్డ్ చేయడానికి బాగుంటుంది. మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఎట్టి బస్సులో ఎవరు భయపడద్దు. మీరు తప్పు లేకుండా మీరు ఎవరికి భయపడక్కర్లేదు. గమనించండి. సెకండ్ హ్యాండ్ ఫోన్లో కొనొద్దు, మధ్య వ్యక్తి దగ్గర కొనొద్దు, ఇంటి పక్కన వాళ్ళ దగ్గర కొనొద్దు, తాకట్ల ఫోన్లో ముఖ్యంగా కొనొద్దు. ఈ బెట్టింగ్లో వచ్చిన ఫోన్లు బాగా వస్తున్నాయి. ఈ తరచూ మొబైల్ షాప్ వాళ్ళకి ఎదురయ్యే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా వివో ఫోన్స్కి అయితే ఐఎంఈ నెంబర్ తెలియదు. ఒప్పోకి, వన్ ప్లస్కి అయినా ఐఎంఈ నెంబర్ తెలుసు, కానీ వివో మొబైల్స్కి ఐఎంఈ నెంబర్ తెలియదు. వాటిని లాక్లు ఉన్న ఫోన్లో అయితే అసలు కొనొద్దు. లాక్ తీయించుకొని ఐఎంఈ నెంబర్ కనబడి ఐఎంఈ నెంబర్ చెకింగ్ అయితేనే బ్లాక్ లిస్ట్లో, లేకపోతే మీరు మొబైల్ కొనండి. అలాంటి టైంలో కూడా ఐఎంఈ నెంబర్ బ్లాక్ లిస్ట్లో లేదని అనుకోవద్దు. కొన్ని మొబైల్స్ లేట్గానే ఐఎంఈ నెంబర్ బ్లాక్ చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు. మీరు కంపల్సరీ ఒకవేళ కొన్న ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ మాత్రం తీసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మీరు మీ మొబైల్ పోతే ఎట్లా అయితే కంప్లైంట్ చేయాలో, ఆన్లైన్లో ఎలా అయితే మీరు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ పోగొట్టుకున్న మొబైల్ ఐఎంఈ నెంబర్ ఎలా బ్లాక్ చేయాలో నేను చూపిస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.